స్పీక్ వర్సెస్ టాక్ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్పీక్ అంటే మాట్లాడు అని అర్థం, టాక్ అంటే మాట్లాడు అనే మీనింగ్ వస్తాయి. స్పీక్ అనేది ఎక్కువగా ఫార్మల్ వేలో మనం యూస్ చేస్తూ ఉంటాం. అయితే టాక్ అనేది కొంచెం లెస్ ఫార్మల్ వేలో మనం యూస్ చేస్తూ ఉంటాం. స్పీక్ అనేది ఒక వర్బ్, ఇది ఒక ఇర్రెగ్యులర్ వర్బ్. టాక్ అనేది ఏంటి అంటే ఇది ఒక వర్బ్, దీన్ని మనం నౌన్ గా కూడా యూస్ చేస్తాం. స్పీక్ అనేది ఒక ఇర్రెగ్యులర్ వర్బ్, ఎందుకంటే దీని చివరన ఈడి కానీ డి కానీ ఐఈడి కానీ యాడ్ చేస్తే దీని పాస్ట్ ఫామ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ మారవు, కాబట్టి ఇది ఒక ఇర్రెగ్యులర్ వర్బ్. దీనికి ఎంటైర్ డిఫరెంట్ వర్డ్ వస్తుంది. స్పీక్ యొక్క 3 వర్బ్ ఫామ్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. స్పీక్, స్పోక్, స్పోకెన్. V1, V2, V3 ఇవి అవుతాయి. మరి టాక్ అనేది ఏంటి సార్ అంటే టాక్ అనేది ఒక రెగ్యులర్ వర్బ్, చివరన ఈడీ యాడ్ చేస్తే చాలు దీని పాస్ట్ ఫామ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ గా మారిపోతాయి. టాక్ యొక్క 3 వర్బ్ ఫామ్స్ ఏంటి అంటే టాక్, టాక్డ్, టాక్డ్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే స్పీక్ షో అనము, టాక్ షో అంటాం, గుర్తుంచుకోండి. స్పీక్ ని భాషలతో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తెలుగు మాట్లాడగలను అని అనుకోండి, ఐ కెన్ స్పీక్ తెలుగు. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్తాం. బట్ ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ అని అనకూడదు. సో ఎప్పుడైనా సరే భాషలతో ఉపయోగించినప్పుడు ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అని, ఐ కెన్ స్పీక్ తెలుగు అని మనం చెప్తూ ఉంటాం. అయితే టాక్ని ఇందాక చెప్పినట్టుగా వర్బ్గా ఉపయోగించవచ్చు, నౌన్గా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన ది బెస్ట్ టాక్ షోని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, కుదిరితే ట్యాగ్ చేయండి.